రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభం కానుంది. ఈ రోజు ఉదయం 11:30 కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి ఈటల రాజేందర్ హాజరు కానున్నారు. కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈటలను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. గతంలో ఈటల నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా ప్రశ్నావళి సిద్ధం చేసింది కమిషన్. మొదటి గంట కమిషన్ ముందు వివరాలు వెల్లడించేందుకు అవకాశం ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థికపరమైన ప్రశ్నలు కమిషన్ అడగనుంది. మాజీ సీఎం కేసీఆర్ నెల 11వ తేదీన హాజరు కానున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మీది వేముల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు రవికుమార్ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. కర్నూలు నుంచి బైక్పై వెళ్తున్న రవికుమార్ను మీది వేముల గ్రామ శివారులో దుండగులు అడ్డంకించి బీర్ సీసాలు బండరాళ్లతో దాడి చేసి హత్య చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులతో రవికుమార్కు గత కొన్నేళ్లుగా తీవ్ర విభేదాలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతరం గ్రామంలో అల్లర్లు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, కర్నూలు జిల్లాలో ఏదైతే పాత కక్షలు మరోసారి బగ్గుమన్నాయి అంటే రాజకీయ హత్యలో నేపథ్యంలో గ్రామస్తులు కావచ్చు, జిల్లా వాసులు కావచ్చు ఆందోళన చెందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే నిన్న రాత్రి జరిగిన రవికుమార్ హత్య మాత్రం చాలా దారుణంగా జరిగింది. అంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరుడుగా ఓర్వకల్ మండలం మీదివేమలలో ఈ రవికుమార్ అనే ఆయన మంచి పట్టున్న నాయకుడిగా పేరు పొందాడు. మాజీ ఎంపీటీసీగా ఉన్నాయి అతి దారుణంగా అయితే చంపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే కర్నూలుకు పని మీద వచ్చి తిరిగి వెళ్తున్న గ్రామానికి తిరిగి వెళ్తున్న క్రమంలో అంటే దారుణంగా అంటే బీర్ సీసాలు బండరాలతో అంటే ముఖము తలపైన చాలా బలంగా కొట్టి చంపినట్లు తెలుస్తా ఉంది. అయితే రాజకీయంగా ఇలాంటి పరిస్థితి మంచిది కాదు, ఈ హత్య ఘటనలో పునరావృతం కారాదని ఏదైతే మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి జిల్లా ఎస్పీ గారిని కలిసి విన్నవించడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఏదైతే యాక్షన్ తీసుకోవాలి, ఈ హత్య పాల్పడిన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్పి కోరడం జరిగింది. అయితే రాజకీయంగా అంటే ఫ్యాక్షన్ అంటేనే కర్నూలు గుర్తొచ్చే పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వంలో ప్రశాంత వాతావరణం, శాంతి భద్రతలకు యుగాదాము కలవదని చెప్తున్న నేపథ్యంలో ఈ హత్యలు మరో రకమైన వాతావరణానికి దారితీస్తున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ హత్య చేసిన వారు ఎవరు ఏంటి అనేది పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా అయితే పాత కక్షల మూలంగా టీడీపీ వర్గీయులే వైసీపీ వర్గీయుడు రవికుమార్ ను హతమార్చినట్లు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. వరంగల్ జిల్లా మున్సిపల్ కార్యాలయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అందులో పనిచేసే ఉద్యోగులే కార్యాలయాన్ని తప్పుడు పనులను ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య చేరిన ఉద్యోగులు కొందరు ఆఫీసులో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తోటి ఉద్యోగులు ఆరోపించారు. ఉన్నతాధికారులు కలుగజేసుకొని మందలించినప్పటికీ వారి తీరు మారలేదు. వీరి వల్ల బల్దియా ప్రతిష్టలు దెబ్బతింటున్నాయని అక్కడ పనిచేసేవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకౌంట్ సెక్షన్, హెల్త్, అడ్మినిస్ట్రేషన్ అధికారులు సమయానికి రాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ జిల్లా మున్సిపల్ కార్యాలయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అందులో పనిచేసే ఉద్యోగులే కార్యాలయాన్ని తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య చేరిన ఉద్యోగులు కొందరు ఆఫీసులో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తోటి ఉద్యోగులు ఆరోపించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్. దేవిక, వరంగల్లో దారుణం
చోటు చేస్తుందని చెప్పవచ్చు. ఆ మున్సిపాలిటీ కమిషనర్ కార్యాలయంలో ఆ యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు సరైన సమయానికి రాకపోవడం ఒకటైతే, సరైన సమయానికి వచ్చిన ఉద్యోగులు మాత్రం కొంత అనుచిత ప్రవర్తిస్తున్నారు. తోటి ఉద్యోగులను చూడకుండా అంటే వారు ఒకరిపై ఒకరు చేతులు వేసుకొని కొంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. వీరికి అదుపు లేకుండా పోతుంది. ఖచ్చితంగా ఇలాంటి వారిపై కమిషనర్ గాని లేకుంటే ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వారిని విధుల నుంచి తప్పియాలని ఇక్కడ ప్రజా సంఘాలు అయితే కోరుతున్నారు. ఈ యొక్క కమిషనర్ కార్యాలయం అంటే చాలా మంది టౌన్ ప్లానింగ్ కానీ లేకుంటే ఇంజనీరింగ్ సెక్షన్ కానీ లేకుంటే హెల్త్ సంబంధించిన శానిటేషన్ సిబ్బంది అంటే ప్రజలు నిత్యం ఆ యొక్క కమిషనర్ కార్యాలయానికి రాకపోకలు సాగిస్తున్నారు. ఇలాంటి వారిని చూసి ముక్కున వేలేసుకునే చందంగా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క అధికారుల దగ్గరికి ఎవరైనా ప్రజలు ఏదైనా పని మీద వెళ్తే మాత్రం వారిని గంటల తరబడి నిలబడి కాలక్షేపం చేస్తున్నారు. ఖచ్చితంగా సెల్లులో కూడా ఇది అసభ్యకరంగా ఆ యొక్క సెల్లులను వీక్షిస్తున్నారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే మనకు ఆ విజువల్స్ లో కనబడింది. ఖచ్చితంగా వారు ఒకరిపై ఒకరు చేతులు వేసుకొని కొంత అసభ్యకరంగా ప్రవర్తించినారు. ఖచ్చితంగా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ కూడా ఇలాంటి వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాత్రం ఆ కమిషనర్ ఒక ఎంక్వైరీ కమిటీ అయితే వేసింది. ఖచ్చితంగా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ నగర ప్రజలు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. మెదక్ జిల్లా కంబాలపల్లి చౌరస్తా వద్ద ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అభిషేక్, సాయి కిరణ్ గా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లా కంబాలపల్లి చౌరస్తా వద్ద ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అభిషేక్, సాయి కిరణ్ గా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని పల్లవి హైస్కూల్ను మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ నరసింహలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. పర్యావరణ కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను విధిగా నాటాలన్నారు. పల్లవి స్కూల్ గ్రౌండ్లో మంత్రులు మొక్కలు నాటారు. అనంతరం ఆర్టీసీ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం వెల్లడించారు. విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పకుండా తమరి పిల్లల్ని ప్రాథమిక విద్య కావచ్చు,
సాంకేతిక విద్య కావచ్చు, ఉన్నత విద్య అందుకునే విధంగా ప్రోత్సాహపరుస్తూ తెలంగాణ రాష్ట్రం ఎడ్యుకేషన్లో ఈ దేశంలో నెంబర్ 1 నిలిచే విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి శ్రమకు తల్లిదండ్రులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం ప్రభుత్వము రూపొందించిన ప్రజల సహకారం లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి ఎడ్యుకేషన్ ద మోస్ట్ ప్రయారిటీ. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకొని ఎదిగినట్టయితే ఆ కుటుంబం మొత్తం ఎదగడానికి అవకాశం ఉంది. ఇది చరిత్రలో మనం వందల కుటుంబాల్లో చూసినాం. ఇలా పర్యావరణ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఇప్పుడు ఒక మొక్క నాటినాం. ఈరోజు మనం సమాజంలో గమనించినట్టయితే కాలుష్య వాతావరణం వల్ల అనేక మంది అనేక రకాల కొత్త కొత్త వ్యాధులతో గురవుతా ఉన్నారు. ప్లాస్టిక్ వాడకం కావచ్చు, లేకపోతే మనం ప్రకృతిని సరైన విధంగా ఎవాల్యుయేట్ చేసుకొని కాపాడుకోకపోవడం కావచ్చు, అనేక రకాలుగా ఇబ్బంది ఏర్పడుతున్న దృష్ట్యా పర్యావరణాన్ని కాపాడడానికి కూడా ప్రతి తెలంగాణ బిడ్డ ఒక మొక్క నాటడమే కాకుండా దాన్ని విధిగా కాపాడుతూ దినచర్యలో భాగం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నా. ఇలా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇది రాబోయే కాలానికి మనం రాబోయే సమాజానికి అందిస్తున్నటువంటి ఒక బహుమానంగా భావించండి. లేనట్టయితే రాబోయే సమాజం మనం ఎప్పుడు కూడా క్షమించదు. మాస్కులు పెట్టుకొని ఆక్సిజన్ డబ్బాలు కట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఇలా ఢిల్లీ మహానగరంలో నివసించే పరిస్థితి లేకుండా పోయింది పొల్యూషన్ వల్ల. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీల్లో కూడా చాలా ప్రాంతాల్లో పొల్యూషన్ రేట్ పెరుగుతున్నది. కాబట్టి అటువంటి వాటిని నియంత్రించడానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం, కాలుష్య నివారణ చేపట్టేటువంటి విధంగా పర్యావరణాన్ని కాపాడే చర్యలు కూడా తీసుకు మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. లంచం డిమాండ్ చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుతో స్పందించిన ఏసీబీ అధికారులు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న 2 బిల్ కలెక్టర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దొరికిన అధికారులు శ్రవణ్, మనోహర్గా గుర్తించారు. వీరు లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ వలలో చిక్కినట్లు అధికారులు తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయంలో విచారణ జరుపుతున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. మున్సిపాలిటీ లిమిట్స్లోనే ఉంటాడు. అదే లిమిట్స్లో ఒక 2 హౌజెస్ కొన్నాడు. కొన్న తర్వాత ఆ 2 ఇళ్లకి మ్యూటేషన్ చేసుకుందామని చెప్పేసి అప్లికేషన్ కూడా పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టు ఫీజు కూడా కట్టేసినాడు. ఆల్రెడీ కట్టేసిన తర్వాత అది ప్రాసెస్ చేయడానికి దాదాపు ఒక 1.5 year నుంచి తిరుగుతూ ఉన్నాడు. ఈ మధ్యలో ఒకసారి వార్డ్ ఆఫీస్ వెళ్ళినప్పుడు అక్కడ రామరెడ్డి గారు అని చెప్పేసి బిల్ కలెక్టర్ ప్లస్ మన శ్రావణ్ అని చెప్పేసి కంప్యూటర్ ఆపరేటర్, ఆయన బిల్ కలెక్టర్గా కూడా అప్పుడప్పుడు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరుని కలవడం జరిగింది. వాళ్ళ తర్వాత ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చేసి కూడా మీరు ఇట్లా ట్యాక్సెస్ కోసం వచ్చిన ఇంటికి మీది ఒక పెండింగ్ వర్క్ ఉంది, 2 మ్యూటేషన్ వర్క్స్ ఉన్నాయి, ఆ మ్యూటేషన్ వర్క్స్ కంప్లీట్ కావాలంటే ఒక 20,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది లంచం రూపంలో అని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇతను మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేసినారు. ఇట్లా ఆల్రెడీ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది సార్, మీరు చేయండి, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 1.5 year నుంచి తిరుగుతున్నాము అన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా అది ఇస్తేనే కానీ పని కాదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను మా దగ్గరికి లంచం ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని ఈరోజు అతను 20,000 రూపాయలు ఎవరైతే మన కంప్లైంట్ ఉన్నాడో అతను వచ్చేసి ఇక్కడ శ్రావణ్ కుమార్ అతనికి 20,000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు అన్నారు, ఇంకెవరు అన్నారు సార్? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా దర్యాప్తులో 2 పేర్లు వెళ్ళినాయి. ఇంకా దర్యాప్తు అనేది నడుస్తూ ఉంది. ఇంకెవరన్నా దీంట్లో
కనెక్టెడ్ పర్సన్స్ ఉన్నారా అని కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ఆయన రివీల్ అయితే తప్పకుండా చెప్తాము. రామిరెడ్డి అని సెలెక్టర్ శ్రావణ్ కుమార్ అని చెప్పేసి సామర్పేటలో కూడా జరిపిందని తెలిసింది. కంప్యూటర్ ఆపరేటర్ సామర్పేటలో కూడా సామర్పేటలో వాళ్ళని కూడా అదేనండి. ఇప్పుడు విచారణ అయితే జరుగుతోంది. ఈ విషయంలో ఎవరెవరికి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా, ఇట్లాంటి ఇంకా జరుగుతున్నాయా అనేసి ఆ విచారణలో భాగంగా చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇద్దరు కూడా మున్సిపాలిటీకి తుమ్కుంట మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళే. ఇద్దరు కూడా ఆర్ఓ ఆఫీసర్ పారిపోతున్నా కూడా పట్టుకున్నాడు కదా సార్. అదే వేరే వాళ్ళ పాత్ర ఎవరిదైనా ఉందా అని దర్యాప్తు చేస్తున్నాం. 2 houses కొన్నాడు कारण ఇక్కడ షామీర్పేట్ మున్సిపాలిటీ అంటే ఈ తుమ్కుంట మున్సిపాలిటీ లిమిట్స్ లోనే ఉంటాడు. అదే లిమిట్స్ లో ఒక 2 houses కొన్నాడు. కొన్న తర్వాత ఆ 2 ఇండ్లకి మ్యూటేషన్ చేసుకుందామని చెప్పేసి అప్లికేషన్ కూడా పెట్టుకున్నాడు. దానికి జమ్మూ కాశ్మీర్లో మోదీ పర్యటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. विकास का सबसे ऊंचा पुल आप देख रहे हैं, चिनाब रेल का पुल जो कि दुनिया का सबसे ऊंचा रेलवे आर्च ब्रिज है और इस तरह की टेक्नोलॉजी पहली बार देश में इस्तेमाल की गई और सफलतापूर्वक इस प्रोजेक्ट को कंप्लीट किया गया। यह खूबसूरत तस्वीरें आप सीधे चिनाब ब्रिज की। बिल्कुल, दुनिया में सबसे ऊंचे ब्रिज की अगर इसकी ऊंचाई की हम बात करें, ये करीब 359 मीटर इसकी ऊंचाई है। और आप अगर अंदाज़ा नहीं लगा पा रहे हैं तो आपको बता दें कि जो कुतुब मीनार है उससे करीब 3 गुना ऊंचा आप इसको मान सकते हैं। యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిర్మలాపూర్లో జూన్ 6న జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరు కావాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య భువనగిరి ఎంపీ చానుల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1500 కోట్ల రూపాయలు పనులకు శంకుస్థాపన చేసి అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని వెల్లడించారు. సభా ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులు పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.